మిత్రులారా నమస్కారం. ఒకరోజు అశోక చక్రవర్తి, అతని సలహాదారులు మరియు మంత్రి అతని పక్కన నడుచుకుంటూ ఒక వీధిలో వెళుతున్నారు. ఆ సమయంలో ఒక బౌద్ధ సన్యాసి ఎదురుగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అశోకుడు చూశాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి అతని పాదాలపై పడి నమస్కరిస్తాడు. అశోక చక్రవర్తి తల ఆ బౌద్ధ సన్యాసి పాదాలను తాకుతూ ఉంది. పక్కన నిలబడి ఉన్న మంత్రికి ఇది చాలా ఇబ్బందిగా అనిపించింది. చాలా బాధపడ్డాడు. మన అశోక చక్రవర్తి ఎంతటి గొప్ప పేరు పొందిన వ్యక్తి, అతని తల ఒక సన్యాసి పాదాలపై పడి ఉందని తలచి చాలా ఆందోళన చెందాడు. కొంత సమయానికి అందరూ రాజభవనానికి తిరిగి విచ్చేశారు. వెంటనే మంత్రి మెల్లగా అశోక చక్రవర్తి దగ్గరికి వెళ్లి, రాజా, నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఎందుకు అన్నాడు రాజు. అశోక చక్రవర్తి తల అంటే మీ శిరస్సు చాలా విలువైనది. అది ఒక సన్యాసి పాదాలపై పడవచ్చా అన్నాడు. అశోకుడు సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు మంత్రిని పిలిచాడు. నాకు 3 తలలు కావాలి అన్నాడు. చెప్పండి, తీసుకువస్తాను, అది ఎక్కడ ఉన్నా సరే అన్నాడు మంత్రి. అశోకుడు చెప్పాడు, మొదట నాకు కావలసినది ఒక మేక తల, రెండవది ఒక పులి తల, మూడవది ఒక మనిషి తల. ఇవి ఎక్కడ ఉన్నా తీసుకురండి అని మంత్రికి అప్పగించాడు. మేక తల, పులి తల దొరికాయి. ఆ తర్వాత ఒక శ్మశానవాటికకు వెళ్లి ఒక మనిషి తలను కూడా సేకరించి రాజు వద్దకు వచ్చాడు. రాజా, మీ ఆజ్ఞ ప్రకారం 3 తలలను తీసుకువచ్చాను అన్నాడు. అశోకుడు చూశాడు. చాలా మంచిది, ఇప్పుడు ఈ 3ంటిని తీసుకువెళ్లి సంతలో అమ్మి రండి అన్నాడు. మంత్రి వాటిని తీసుకువెళ్లి సంతకు వెళ్లాడు. మొదట మేక తల మంచి ధరకు అమ్ముడైపోయింది. మంచి ధర ఇచ్చి కొనుక్కుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత పులి తలను ఒకరు కొనుక్కున్నారు. దాన్ని భద్రపరిచి ఇంట్లో తగిలించుకోవచ్చని తలచి దాన్ని కూడా కొనుక్కుని వెళ్లిపోయాడు. మనిషి తలను మాత్రం కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. మంత్రి చాలా నిరాశ చెందాడు. తిరిగి రాజు వద్దకు వచ్చాడు. రాజా, మేక తల, పులి తల అమ్ముడైపోయాయి, కాని ఈ మనిషి తలను మాత్రం ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదు అన్నాడు. మరేం పరవాలేదు, దీనిని ఉచితంగా ఎవరికైనా ఇచ్చేస్తారండి అని అశోకుడు ఆ మంత్రితో అన్నాడు. మంత్రి తిరిగి సంతకు వెళ్లాడు. ఉచితంగా ఇస్తానని అందర్నీ పిలిచాడు. కాని అటువైపు రావడానికి కూడా ఇబ్బంది పడి అందరూ దూరంగా వెళ్లిపోయారు. చేసేది ఏమీ లేక ఆ మంత్రి అశోకుని వద్దకు వెళ్లి, రాజా, ఇది పనికిరాని వస్తువు, దీనిని ఎవరు తీసుకోవడానికి ముందుకు రాలేదు అన్నాడు. అశోకుడు నవ్వాడు. చూసావా అమాత్యా, నువ్వు గొప్ప అని చెప్పుకున్న శిరస్సు, అదే నా శిరస్సు, ఒక సన్యాసి పాదాలపై పడినందుకు బాధపడ్డావు. కాని ఇప్పుడు చూడు, ఈ సాధారణ మనిషి తలను ఎవ్వరూ కొనడం లేదు. ఎందుకంటే మరణం తర్వాత ఈ శిరస్సుకు విలువ లేదు. అందువల్ల ఈ శిరస్సుకి విలువ ఉన్నప్పుడే పెద్దవాళ్ల పాదాలను తాకి ఆ శిరస్సుకి విలువని, జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. ఆ బౌద్ధ సన్యాసి పాదాలపై నా తల తాకినప్పుడు అది మలినం కాలేదు. అది మరింత పవిత్రమైంది. నాకు మరింత జ్ఞానం లభించింది. కాబట్టి వినయం వేరు, బానిసత్వం వేరు అని తెలుసుకోవాలి. దీనిని మనసులో పెట్టుకుని ఎప్పుడు పాదాలపై మోకరిల్లాలో, ఎప్పుడు నిలబడాలో తెలుసుకుని ఆచరించాలి. ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.